పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో నిజంగా ఏం జరుగుతోంది? హక్కులు అడిగిన ప్రజలపై బుల్లెట్లు ఎందుకు పేలుతున్నాయి? ఓవైపు చినాబ్ రైల్వే వంతెనతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే, మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆకలి, అణచివేత, ఆర్థిక సంక్షోభం ఎందుకు పెరుగుతోంది? పాకిస్తాన్ చెప్పేదొకటా, అక్కడ వాస్తవ పరిస్థితులు మరొకటా? ప్రజల ఆగ్రహం వెనుక అసలు కారణాలేంటి? పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ముజఫరాబాద్, దడియాల్, రావల్కోట్ వీధులు అమాయక పౌరుల రక్తంతో తడిసిపోతుండగా ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి బోధించే పాకిస్తాన్ అసలు స్వరూపం మరోసారి నగ్నంగా బయటపడింది. శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న సొంత పౌరులపైనే పాకిస్తాన్ సైన్యం, రేంజర్స్ బలగాలు యథేచ్ఛగా కాల్పులు జరపడం, వాహనాలతో తొక్కించడం వారి క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచింది. ఇది కేవలం తాత్కాలిక శాంతి భద్రతల సమస్య కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆక్రమణలో నలిగిపోతున్న జమ్మూ కాశ్మీర్ ప్రజల అణచివేతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఒకవైపు భారత పరిధిలోని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెన వంటి అద్భుతమైన మౌలిక వసతులను అందుకుంటుంటే, మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా నిర్మించిన హస్సనాబాద్ వంతెనలు కాళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. కనీస అవసరాలైన పిండి, విద్యుత్, ఉపాధి కోసం ప్రజలు రోడ్లపైకి వస్తే వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి కమ్యూనికేషన్ బ్లాకౌట్లు విధిస్తూ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైనిక యంత్రాంగం నియంతృత్వ పాలనను కొనసాగిస్తోంది. మరోవైపు ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేత ప్రజల గొంతు ప్రపంచానికి వినిపించకుండా జూన్ మొదటి వారం నుంచి ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేసి కమ్యూనికేషన్ బ్లాకౌట్ అమలు చేసింది. శాంతి భద్రతల పేరుతో దాదాపు 58 మంది పౌరులను కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతంలో పారే నదుల నుంచి ఉత్పత్తి అయ్యే చౌక విద్యుత్తును తమకే రాయితీ ధరలకు అందించాలని కోరిన స్థానిక నాయకులపై యాంటీ టెర్రరిజం చట్టాల కింద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. ఈ క్రూరమైన చర్యలతో విసిగిపోయిన స్థానిక ప్రజలు చివరకు నిరసన వేదికలపైనే బహిరంగంగా పీఓజేకే పాకిస్తాన్ ఆస్తి కాదు, మాకు పాకిస్తాన్ అవసరం లేదు, అవసరమైతే మా చారిత్రక రవాణా మార్గాలను భారతదేశం వైపు తిరిగి తెరిపించుకుంటామని స్పష్టంగా ప్రకటించడం అక్కడి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తోంది. పాకిస్తాన్ పాలకులు, వారి మద్దతుదారులు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి తరచూ మొసలి కన్నీరు కారుస్తుంటారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించామని, అక్కడ ఎన్నికైన అసెంబ్లీ పనిచేస్తోందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలు ఈ వాదనలన్నీ వాస్తవానికి దూరమైన రాజకీయ ప్రచారమని స్పష్టంగా బయటపెడుతున్నాయి. స్థానిక ప్రజల అభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టి పాకిస్తాన్లో నివసిస్తున్న శరణార్థుల పేరిట 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించడం ద్వారా ఇస్లామాబాద్లోని రాజకీయ పార్టీలు స్థానిక అధికార వ్యవస్థను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని అణిచివేయడానికి యాంటీ టెర్రరిజం చట్టాలను ప్రయోగిస్తూ శాంతియుత ప్రజా ఉద్యమాలను ఉగ్రవాదంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా శాంతియుత కమిటీలను నిషేధించడం, నాయకులను అరెస్ట్ చేయడం, నిరసనలకు అనుమతి నిరాకరించడం ద్వారా తాము ప్రజాస్వామ్య పాలనను కాకుండా సైనికాధిపత్యాన్ని కొనసాగిస్తున్నామని పాకిస్తాన్ స్వయంగా ప్రపంచానికి చాటుతోంది. ఇలాంటి పరిణామాలను పరిశీలిస్తే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే సైనిక నియంత్రణకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. స్థానిక ప్రజల రాజకీయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి వంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ భయభ్రాంతులకు గురిచేసే విధానాల్ని అమలు చేస్తోంది. సమాచారాన్ని నియంత్రించడం, విభిన్న అభిప్రాయాలను దేశద్రోహంగా చిత్రీకరించడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. అందుకే ప్రస్తుతం పీఓజేకేలో జరుగుతున్న ఉద్యమాలు కేవలం ధరల పెరుగుదల, విద్యుత్ బిల్లులు లేదా ఆహార కొరతకు వ్యతిరేకమైన నిరసనలు మాత్రమే కావు. అవి దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, పరిపాలన అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతీకగా మారే. పాకిస్తాన్ ఎన్నడూ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను లేదా అక్కడి ప్రజలను తన సొంత పౌరులుగా పరిగణించిన దాఖలాలు కనిపించవు. ఆ ప్రాంతాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించి ఒక భౌగోళిక బఫర్ జోన్గా, సైనిక వ్యూహాత్మక వేదికగా, అలాగే సహజ వనరుల నిల్వగా మాత్రమే వినియోగిస్తున్నదనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నీలం, జీలం జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా స్థానిక నదుల నుంచి ఉత్పత్తయ్యే చౌక విద్యుత్తును పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి తరలిస్తూ అదే కశ్మీర్ ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులు, పన్నుల భారం మోపడం, ఆర్థిక దోపిడీకి
ఉదాహరణగా విమర్శించబడుతోంది. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో స్థానిక భూములు, పర్వత ప్రాంతాలను చైనా కంపెనీలకు దీర్ఘకాలిక వినియోగానికి అప్పగించడం, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్ని అమలు చేయడం కూడా వివాదాలకు దారితీసింది. కారకోరం హైవేపై నిర్మించిన కొన్ని వంతెనలు, మౌలిక వసతుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తిన సందర్భాలు చోటు చేసుకున్నప్పటికీ స్థానిక ప్రజలకు ఆశించిన స్థాయిలో ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి లేదా జీవన ప్రమాణాల మెరుగుదల కనిపించలేదని విమర్శకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో భద్రత పేరుతో భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించడం, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును పరిమితం చేయడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కఠిన చట్టాలను ప్రయోగించడం వంటి చర్యలు అక్కడి ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి. పాకిస్తాన్ అధికార వ్యవస్థ అనుసరిస్తున్న ఈ విధానం ప్రాంతీయ అసంతృప్తిని తగ్గించడం కంటే మరింత పెంచుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రజల అంచనాలు పెరుగుతుండగా, మరోవైపు రాజకీయ నియంత్రణ, సైనికాధిపత్యం, ఆర్థిక అసమానతలు కొనసాగుతుండడం వల్ల అక్కడి ప్రజల్లో అసహనం మరింత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం ఏమిటనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ రాజకీయ, ఆర్థిక, మానవ హక్కులను శాంతియుత ప్రజాస్వామ్య మార్గంలో సాధించేందుకు అవకాశం కల్పించాలనే అభిప్రాయం అనేక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఒకవైపు భారత పరిపాలనలోని జమ్మూ కశ్మీర్లో 2019 తర్వాత మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, ఆరోగ్య సేవలు, విద్య, పర్యాటకం, పెట్టుబడులు వంటి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని భారత ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చనాబ్ రైల్వే వంతెన, ఆధునిక రహదారులు, ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలు, పెరుగుతున్న పర్యాటక రంగం, విద్యుత్, ఉపాధి, ఆహార భద్రత, పరిపాలన, రాజకీయ హక్కులపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, నిరసనల అణచివేత, కమ్యూనికేషన్ పరిమితులు, రాజకీయ కార్యకర్తల అరెస్టుల వంటి అంశాలపై అంతర్జాతీయ సమాజం మరింత శ్రద్ధ చూపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంత ప్రజలకైనా శాంతి, భద్రత, అభివృద్ధి, ప్రజాస్వామ్య హక్కులు, పారదర్శక పరిపాలన, ఆర్థిక అవకాశాలు సమానంగా లభించాలనే సూత్రం అంతర్జాతీయ ప్రమాణాల్లో కీలకమైనదిగా పరిగణించబడుతోంది. దీర్ఘకాలిక స్థిరత్వం కోసం హింసకు బదులుగా సంభాషణ, ప్రజాస్వామ్య పద్ధతులు, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల ఆకాంక్షలకు గౌరవం వంటి అంశాలే శాశ్వత పరిష్కారానికి దోహదపడతాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అక్కడి ప్రజల అసంతృప్తి, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, భౌగోళిక రాజకీయ సమీకరణాలు అన్నీ కలిసి దక్షిణాసియా వ్యూహాత్మక భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న పరిణామాలు కేవలం ప్రాంతీయ సమస్య మాత్రమే కాదు, దక్షిణాసియా భద్రత, మానవ హక్కులు, భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపే కీలక అంశంగా మారే. ప్రజాస్వామ్యం, అభివృద్ధి, మానవ హక్కులు, ప్రజల సంక్షేమం ఇవే ఏ ప్రాంత భవిష్యత్తునైనా నిర్ణయించే అసలు ప్రమాణాలు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.